హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు వీడియో టైటిల్ చూసి మీకు అర్థమైపోయింటది, నా కుక్ వేర్ కలెక్షన్ వీడియో అన్నమాట. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని ముందు, అంటే పెళ్ళైన స్టార్టింగ్ లోని ఏ కుక్ వేర్ యూజ్ చేయాలి. నాన్ స్టిక్ కుక్ వేర్ లో వంట చేయడం సూపర్ ఈజీ, కానీ అది హెల్దీ కాదంటారు, మరి అల్యూమినియం కూడా మంచిది కాదంటారు, స్టీల్ లో మాడిపోద్ది, ఇలా బోల్డ్ అని కన్ఫ్యూజన్ వచ్చిన ఫైనల్లీ ఇప్పుడు నేను ఆ స్టేజ్కి వచ్చాను. నాకు పర్ఫెక్ట్ కుక్ వేర్ అనేది నాకు అరేంజ్ చేసుకోగలిగాను అనమాట. నా కుక్ వేర్ డివైడ్ అయ్యి ఉంటుంది 3 డిఫరెంట్ పార్ట్స్ గా. ఫస్ట్ వచ్చేసి స్టీల్ కేటగిరీ, తర్వాత వచ్చేసి ఐరన్ కేటగిరీ, దాని తర్వాత వచ్చేసి నాన్ స్టిక్ కేటగిరీ. నాన్ స్టిక్ వి మంచివి కావు అని మనం అనుకుంటాం, కానీ చీప్ నాన్ స్టిక్ వి మంచివి కావన్నమాట. ఏవైతే కోటింగ్ పోతుంది చూడండి, మన స్టీల్ స్పాచులతో ఒకసారి ఇలా అనగానే గీత పోయి స్టీల్ ది మనకు కనిపించేస్తుంది, అవి మంచివి కావన్నమాట. బట్ గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా మంచివే. సో అలాంటివి పర్చేజ్ చేయడం అన్నది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. మనకి చాలా సస్తాగా కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నది దొరికేస్తాయి. బట్ మనం ఒకసారి కొనిన తర్వాత యాజ్ ఇండియన్ మెంటాలిటీ మనం అంత ఈజీగా త్రో చేసాము. నేను చాలా వెసల్స్ చూసాను అలాంటివి, నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోయి అది స్టీల్ లాగా కనిపిస్తున్నప్పుడు కూడా మనం యూజ్ చేసాం. అది మన హెల్త్ కి చాలా హార్మ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫుడ్ లో కలిసి ఆ ఫుడ్ మనం తినడం వల్ల మనకి హెల్త్ అన్నవి చాలా చాలా ఖరాబ్ అవుతాయి. అండ్ రకరకాల పెద్ద పెద్ద జబ్బులు అన్ని కూడా వస్తాయి. మనకి ఎన్ని నొప్పులు వస్తాయో అవన్నీ కూడా ఒక రకంగా టాక్సిక్స్ వల్లేనంట. సో నేను ఫైనల్లీ నా కుక్ వేర్ అన్నది నేను సెట్ చేసుకోగలిగాను. ఫైనల్లీ నా కుక్ వేర్ అన్నది నేను సెట్ చేసుకోగలిగాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను దేనికి ఏది యూజ్ చేస్తాను అనేది కూడా ఈరోజు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మాక్సిమం ట్రై చేస్తాను వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడానికి. సో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, మోస్ట్ ఆఫ్ మై కిచెన్ కేటగిరీ కమ్స్ అండర్ స్టీల్ అండి. స్టీల్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఏదైనా మాడిపోతే కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్ది, అందులోంచి అంత టాక్సిన్స్ ఏం రిలీజ్ అవ్వవు. ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్లీన్, ఈజీ టు స్టోర్, ఇరిగిపోదు, పాడైపోదు, జంగ్ అయిపోదు, ఇలా ఏమీ అవ్వదు. కాబట్టి స్టీల్ ఈజ్ మై మోస్ట్ ప్రయారిటీ. అన్నం వండడానికి కానీ, కుక్కర్లు కానీ, ప్లేట్లు కానీ, లేదంటే పాలు మరిగించే గిన్నెలు కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ 80 to 90% అనేది స్టీలే ప్రిఫర్ చేశాను. అండ్ మన నెక్స్ట్ వచ్చేద్దాం కుక్ వేర్ కేటగిరీలోకి, అంటే వంటలు చేసే కేటగిరీలోకి. ఈ మధ్యన నేను నా ఐరన్ వి కూడా బాగా ఇన్కాపరేట్ చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను దిస్ ఐరన్ ప్యాన్. ఈ ఐరన్ ప్యాన్ ఏంటి అంటే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఇలా వుడెన్ స్టాండ్ ఉంటుంది, మనకి పట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇది అలాంటి ఐరన్ ది కాదు, మీరు చూస్తే ఒక్కొక్కసారి మనకి కాస్ట్ ఐరన్ అని చాలా బరువుగా ఉంటుంది, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ అవి ఎంత హెవీగా ఉండడం వల్ల వాటిని నేను యూజ్ చేయలేకపోయాను. దెన్ నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి అంత హెవీ కాదు, లైట్ వెయిట్. ఇది లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటది. ఇందులో ఎక్స్ట్రా మనం చేయాల్సిన పనల్లా తోమిన వెంటనే కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేయడం అంతే, అంతకు మించి ఇంకేం ఎక్స్ట్రా పని లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీంట్లో మనం అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ ద టెంపరేచర్ అనమాట. మంట సరిగ్గా సెట్ చేసుకుంటే ఏ ప్యాన్ అయినా మస్తుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను మీకు చూపిస్తాను. ఇదొకటి సెట్ వచ్చింది, వెరీ బ్యూటిఫుల్. కొత్త డ్రెస్ వేసుకుని ఇలా నాటి పనులన్నీ చేస్తుంటారు. ఈ రెండు నాకు ఒక సెట్ గా వచ్చాయి అనమాట. అండ్ చాలా చాలా అవసరం. మీరు ఐరన్ వైపు కొత్తగా వెళ్తున్నట్టయితే మీరు ఇలాంటి వాటితో స్టార్ట్ చేయొచ్చు. ఇవి వెయిట్ కూడా అంత ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఎవ్రీడే ఇన్కాపరేట్ చేసుకోగలుగుతాం మన కుకింగ్ లోని. అండ్ ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ తోమిన తర్వాత కొంచెం ఆయిల్ కోట్ చేయాలి అంతే. అండ్ ఇది చాలా చాలా బాగుంది. నేను వీటి లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా మీరే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చాను ఈ ఐరన్ ది. ఇది కూడా పల్చంది, నాట్ లైక్ చాలా చాలా హెవీగా లేదు, బట్ చిన్నది అనమాట. లైక్ కొంచెం పప్పు తాలింపు పెట్టుకోవడానికి, టమాటా పచ్చడి చేసుకోవడానికి, లేదా ఏమైనా తాలింపులు పెట్టుకోవడానికి, చట్నీలు ఏమైనా చేసుకుంటే పీనట్స్ అన్ని ఫ్రై చేసుకోవడానికి, వీటన్నిటికి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా లైక్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంట్లో సక్కు ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది నేను తమిళనాడు నుంచి తెప్పించాను. ఇది ఆల్మోస్ట్ నేను 3 or 4 కలిపి సెట్ అనమాట. మిగిలిన ఏది యూజ్ చేయట్లేదు, కానీ ఇది బాగా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేద్దాం మన పొంగనాల్ ప్యాన్. ఈ పొంగనాల్ ప్యాన్ నేను మా చెల్లి దగ్గర తీసుకొచ్చాను.
బట్ ఇది జస్ట్ ఫర్ 150-200 రూపీస్ అనమాట. అది డిమార్ట్ లో తీసుకుంది, నాకు బాగా గుర్తు. బట్ ఇది ఎంత మంచి క్వాలిటీ అంటే ఇప్పటికీ నేను డిష్ వాషర్ లో కూడా పెట్టాను, ఎన్ని వందల సార్లు మార్చేసాను, స్టిల్ ఇట్ గోస్ గుడ్ అనమాట. అది నాన్ స్టిక్, ఇది కూడా నాన్ స్టికే, బట్ గుడ్ క్వాలిటీ. నాన్ స్టిక్ అన్నది అంత ఈజీగా పోని నాన్ స్టిక్ అన్నది మనం యూజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది నేను డిమార్ట్ లో తీసుకున్నాను ఫర్ వెరీ లెస్ ప్రైస్, బట్ ఇట్ సూపర్ అనమాట. వండర్ షాప్ నుంచి నేను ఈ 3 కిట్ తీసుకున్నాను, అప్పుడు వీడియో కూడా చేశాను. ఈ 3కి లిడ్స్ కూడా ఉంటాయండి. అండ్ ఇది కంప్లీట్లీ నాన్ స్టిక్ అనమాట. నాకు ఈ బ్యూటిఫుల్ కలర్ చాలా నచ్చి తీసుకున్నాను. నాన్ స్టిక్ ది క్వాలిటీ మీరు చూడొచ్చు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా బాగుంటది. మీరు అంటే పెద్ద క్వాంటిటీ కూడా బోల్డంత వంట చేస్తున్నారు, దాల్ మక్కని ఇలాంటివి చేస్తున్నారంటే ఇందులో చాలా బాగుంటది. ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. అండ్ క్యారెట్ హల్వా ఇలాంటివి చేసినప్పుడు కూడా ఇందులో చాలా బాగా వస్తాయి. అండ్ నాన్ స్టిక్ కాబట్టి ఆ నాన్ స్టిక్ ఇచ్చే లగ్జరీ అన్నది అలాగే ఉంటది. లైక్ ఏది స్టిక్ అవ్వదు, ఏమి అవ్వదు. బట్ ఇదేంటి అంటే మనకి హ్యాండిల్స్ అన్ని కూడా చాలా తొందరగా వేడైపోతాయి. వీళ్ళు చెప్పడం ఏంటి అంటే మనం ఈ అవెన్ లో కూడా ఇది డైరెక్ట్ గా చేసుకొని పెట్టేసుకోవచ్చు అంట. లైక్ అలా అందుకోసం వీళ్ళు హ్యాండిల్స్ అనేది వుడ్ కానీ లేదా సిలికాన్ కానీ ఇవ్వలేదంట. సో నా వైపు నుంచి అయితే ఇది చాలా బాగుంటది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా పర్చేజ్. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. ఈ 3కి 3 లిప్స్ వస్తాయి. చారు తాలింపు పెట్టుకోవాలన్నా, పప్పు తాలింపు పెట్టుకోవాలన్నా సూపర్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేద్దాం నా నాన్ స్టిక్ ది. ఇది నేను ఎన్నిసార్లు వీడియోలో చూపిస్తే అన్ని సార్లు అందరూ అడుగుతారు. ఇది నేను సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. ఇది దోశ ప్యాన్ అండ్ ఇది ఒక పెద్ద ప్యాన్, వీటితో పాటు లిడ్ కూడా వస్తుంది. ఇది గ్రెనైట్ లా ఉంటది. నేను మీ దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇది ఆల్మోస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 6 to 7 months అయిపోయింది. మీరు చూస్తే నాన్ స్టిక్ ది కోటింగ్ ఎక్కడా పోలేదు. ఎవ్రీ డే నేను యూజ్ చేశాను, ఎవ్రీ డే. అలా ఒక్క రోజు కూడా అవదు ఇది ప్యాన్ నేను యూజ్ చేయలేదు అంటే మీరే ఆలోచించుకోవచ్చు. దీనికి వుడెన్ ఇవి వస్తాయి అండ్ వెనకాతలు ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీవి. అన్ని గుడ్ క్వాలిటీవి, ఎందుకంటే బ్యాడ్ క్వాలిటీవి నేను ఆల్రెడీ డిస్కార్డ్ చేస్తాను. ఇవి నేను షేర్ చేసుకుంటున్నాను మంచివన్నీ, ఓకేనా. సో ఇది మంచి నాన్ స్టిక్ అనమాట. చాలా ఈజీగా హీట్ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఏ పుళ్ళు తర్వాత పెనం మీద వేసి కూరలు, ప్యాన్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇందులో దోశలు కూడా చాలా చాలా బాగా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. నాట్ లైక్ చాలా నాన్ స్టిక్ వాటిల్లో అంత క్రిస్పీగా రావు, బట్ ఈ ప్యాన్ లో ఏంటి చాలా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేద్దాం మై ఫేవరెట్ కేటగిరీ, స్టీల్ కేటగిరీ. ఇది వచ్చేసి మేయర్ నుంచి తీసుకున్నాను. మేయర్ లో ఇది నా ఫేవరెట్ కడాయి ఉండేది మొన్నటి వరకు. ఎప్పటి వరకు నేను ఇది చూడలేదు, అప్పటి వరకు ఇది నా ఫేవరెట్ ఉండేది. దీన్ని చూసిన తర్వాత దీంట్లో ఏంటి లోటు ఉందో నాకు అర్థమైంది అనమాట. దీని డిజైన్ అలా ఉంది. సో కింద చూసారా మీరు, ఇక్కడ ఒక అతుకుంటది. క్లీన్ గా లేకపోయి క్లీన్ కాదు, ఇది ఇట్స్ నల్లగా ఉన్నాయి అనుకోకండి. ఇలా అతుకున్నవి ఎప్పుడు మంచివి కావన్నమాట. లైక్ మధ్యలోని ఇదేమవుతుందంటే దీని డిజైన్ అలాగా ఇది సైడ్స్ అన్నది ఎక్కువ తొందరగా వేడెక్కితే కింద బాటమ్ అన్నది చాలా స్లోగా వేడెక్కుతుంది. ఇప్పుడు నేను నూనె వేసి ఏదైనా వండాను అనుకోండి, ఈ సైడ్ అన్నది చాలా గరం అయిపోతుంది అనమాట. నాకు అసలు నచ్చలేదు ఈ ప్యాన్ లోని. దాని తర్వాత ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ సిలికాన్ ని ఇది ఇచ్చారు. సో మనం ఇలా పట్టుకోవచ్చు. ఇలా ఎవరు పట్టుకుంటారు, ఇలా కదా పట్టుకుంటారు. సో ఈ మీద ఉండే స్టీల్ ఏంటి గట్టిగా వేడెక్కిపోద్ది, కింద ఏమో వేడెక్కదు. మనం కింద వేడెక్కదు కదా అని చెప్పి తక్కువ తీసి ఇలా పట్టుకున్నా అంటే మన బటన్ వెళ్ళి కాలిపోతాయి అనమాట. సో ఈ ప్యాన్ మొన్నటి వరకు నాకు నచ్చేది, బట్ ప్రస్తుతానికి నాకు నచ్చట్లేదు ఈ మేయర్ ప్యాన్. దీని డిజైన్ కూడా అలా ఉంటది ఇలాగా. ఇప్పుడు ఏదైనా కలపాలంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంటది అనమాట. మన గరిట ఏదైతే ఉంటుందో అది అలా వెళ్దు. నేను మీకు చూపిస్తాను పర్ఫెక్ట్ ప్యాన్ అంటే ఏంటి అన్నది. అండ్ ఇది నా న్యూ ప్యాన్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ ట్రిపుల్ ప్లేయర్ ది. ఓ మై గాడ్, ఇది చూసిన తర్వాత అది నాకు ఎందుకు నచ్చట్లేదో, దాంట్లో ఏంటి లోటుపాట్లు ఉన్నాయో ఇది వాడటం మొదలెట్టాక నాకు తెలిసింది. ఇది ట్రిపుల్ లేయర్ ఉండడం వల్ల అంత ఒక్కలాగే హీట్ ఎక్కుతుంది. దీని డిజైన్ చూసారు ఎలా ఉంది, ఎంత సాఫ్గా ఉంది. లైక్ మనం అట్లకర్ ఇలా పెట్టినప్పుడు ఏదైనా తీయడం అన్నది చాలా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఏవైనా మనం చేస్తే కూడా కలపడం చాలా ఈజీ అవుతుంది. ఇది మనకి ఓల్డ్ ట్రెడిషనల్ లో మనకి అల్యూమినియం కడాయిలు ఎలా వస్తాయో సేమ్ అలాగే ఉంటది అనమాట ఈ కడాయి అన్నది. వెరీ బ్యూటిఫుల్. ఇవి కూడా హ్యాండిల్స్ అన్న వేడెక్కుతాయి. సో వీళ్ళు ఏ సిలికాన్ ఇవ్వలేదు కాబట్టి మనకు తెలుస్తుంది అండ్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ కడాయి బరువుగా ఉంటది కాబట్టి హ్యాండిల్స్ కూడా
హ్యాండిల్స్ మధ్య ఇచ్చే గ్యాప్ అనేది పెద్దది, సో మీరు ఇలా పట్టుకోగలుగుతారు. క్లాత్ పెట్టి లోపలికి ఇలా రోల్ చేసి పట్టుకోగలుగుతారు. ఇట్స్ ఎ హెవీ కడాయి, అరౌండ్ 1.5 kg కడాయి. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ది నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో. అండ్ నాకు కూపన్ కోడ్ కూడా ఉంది, TSirisha15 అనేది. మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసినా మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇది నా వైపు నుంచి అయితే 100% థమ్స్ అప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేద్దాం, ఒక అల్యూమినియం కడాయి అయితే నా దగ్గర తప్పకుండా ఉంటది. ఇది ఎందుకు అంటే మెయిన్ గా గార్లు వేసినప్పటికి, తర్వాత సక్కు చేయడానికి, దిబ్బరొట్టి చేయడానికి, వీటన్నిటికి ఇది ఎంత బాగా పనిచేస్తాయో ఇవేవి అంత బాగా పనిచేయవు. ఇది యూస్ చేస్తుండగా ఇట్ విల్ బికమ్ లైక్ ఎ నాన్ స్టిక్ అనమాట. మెయిన్లీ సక్కు చేసినప్పుడు, దిబ్బరొట్టి చేసినప్పుడు మొత్తం మనం ఆ రొట్టి మొత్తాన్ని ఫ్లిప్ చేయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇది బాగా పనికొస్తుంది అనమాట. సో మేము అరౌండ్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము అండ్ చాలా బాగుంటది. అండ్ ఇది కొత్తగా పూరా వైట్ సిల్వర్ కలర్ లో ఉంటది. వాడగా ఇది ఇలా అయిపోద్ది అనమాట. ఇలా అయిపోయింది కదా అని అదేం చెప్తారని కాదు, ఇట్స్ జస్ట్ యూజ్డ్ అని అంతే. దాని తర్వాత బిగ్ నో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్యాన్స్. ఇవి మనకి లైఫ్ స్టైల్లో దొరుకుతాయి అనమాట. లైఫ్ స్టైల్లోని 3 ప్యాన్స్ లేదా 5 ప్యాన్స్ కలిసి 2500కి అలా దొరుకుతాయి. బిగ్ నో అనమాట. దీంట్లో మనం ఏ పుళ్ళు చేసుకోలేము. నూనె వేసి ఏదైనా తాలింపు వేసిన లోపు ఆ నూనె మాడిపోద్ది, తాలింపు మాడిపోద్ది. చాలా పల్చన అనమాట. ఇవి అలాంటి వాటికి బాగుంటది. లైక్ మ్యాగీ చేసుకున్నాం, కొంచెం పాస్తా చేసుకున్నాం, లేదా చారు ఏదైనా మరగబెట్టుకున్నాం, లేదా లెఫ్ట్ ఓవర్స్ వేడి చేసుకున్నాం, వీటన్నిటికీ పనికి వస్తాయి. స్టీల్ లోని హెవీవే తీసుకోండి, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసి అయినా కూడా డోంట్ గో ఫర్ దిస్ పత్లా వాలా ఇది. అండ్ ఇలా అతుకున్నవైతే అసలు తీసుకోవద్దు. లైక్ ఇది ఒక పెద్ద బమ్మర్ అనమాట. మనకి కింద బాటమ్ పెద్దగా అంటే దల్సరగా ఉంది, నూనె వేడెక్కదు అని మనకి అనిపించడం కోసం ఇలా అతుకేసేస్తారు. కానీ ఇట్స్ లైక్ నో, కొంచెం ఇన్వెస్ట్ డబ్బులు సేవ్ చేసుకుని అయినా గుడ్ క్వాలిటీ ప్యాన్ పెట్టుకుంటే సంవత్సరాలు వస్తాయి. అండ్ 1 or 2 గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్స్ ఆల్సో గుడ్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్, అది వచ్చేసి మినిసోలో తీసుకున్నాను. మినిసో హాల్ చూసిన మీకు తెలిసేది. దిస్ ఇస్ ఫర్ లైక్ ఆమ్లెట్స్ ఇలాగ ఏమైనా చేసుకోవడానికి, లేదా పిల్లలు చేసుకోవడానికి. వాళ్ళు ఐరన్ అంటే హెవీగా కూడా ఉంటది, వాళ్ళు చేయలేరు కాబట్టి నేను ఇది ఒకటి ఉంచుతాను. సో పిల్లలు ఇందులో ఆమ్లెట్స్ చేసుకుంటారు, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటారు, వాళ్ళకి చాలా ఈజీ అయిపోద్ది, మెయిన్లీ సాహిల్కి. అండ్ ఇది మంచిగా ఈ స్పాచులా ఏదైతే ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో అది వేడెక్కదనమాట. ఇలాంటి గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి మీ ఇంట్లో ఉంచుకుంటే వెరీ గుడ్ ఫర్ కిడ్స్, బిగినర్స్, వీళ్ళందరికీ చాలా బాగుంటది. అండ్ మనకు కూడా బాగుంటది. లైక్ ఏమైనా అట్లు వేసుకోవాలి, ఏమైనా స్టిక్కీ ఉంటాయి కదా, కొన్ని పన్నాళ్ళకి అంటిపోతాయి, అలాంటి వాటికి ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఫైనల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై కుక్వేర్ అండి. దేనికి ఏ కుక్వేర్ యూజ్ చేయాలి, దేనికి స్టీల్ యూజ్ చేయాలి, దేనికి నాన్ స్టిక్ యూజ్ చేయాలి, దేనికి కడా యూజ్ చేయాలి, దేనికి పెనం యూజ్ చేయాలి అనేది ఫైనల్లీ 15 సంవత్సరాల తర్వాత నాకు అంతా అర్థమైపోయింది. అండ్ దీంతో పాటు నా దగ్గర ఒక 3 కుక్కర్లు ఉన్నాయి. 2 అల్యూమినియం కుక్కర్లు, 1 స్టీల్ కుక్కర్. నేను మెల్లిగా చూస్తున్నాను అనమాట. 2 అల్యూమినియం కుక్కర్లు కూడా డిస్కార్డ్ చేసి కొత్త స్టీల్ కుక్కర్స్ అనేవి తీసుకుందామని స్టెప్ బై స్టెప్. మీరు చాలా మంది అడగొచ్చు, మీరు మట్టి ఎందుకు యూజ్ చేయట్లేదు అనేసి. మట్టివి నేను ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ ట్రై చేశాను. నేను కిట్ కొన్నాను, బ్లాక్ కలర్ది కొన్నాను, వన్నిది కొన్నాను, రెడ్ కలర్ది టెరాకోటా మట్టివి కొన్నాను. బట్ స్టిల్ దాంతో నేను యూజ్ టు అవ్వలేదు. నాకు ఆ మట్టి వాసన నచ్చట్లేదు. దాంతో పాటుగా అందులో ఏమైనా ఉండిపోతే అదొకలాగా బూజు పట్టేస్తుంది. నేను ఇది 2 టైమ్స్ అదే అబ్జర్వ్ చేశాను. 2 రోజులు యూజ్ చేయలేదంటే అది బూజు పట్టేస్తుంది. దాని మళ్ళీ ఎలా క్లీన్ చేయాలో తెలియట్లేదు. అండ్ ఆ మట్టి వాసన అనేది నాకు నచ్చట్లేదు. మేబీ ఐఎమ్ నాట్ యూజ్ టు క్లే పాట్స్ అనమాట. నేను మా చిన్నప్పుడు కూడా మా మమ్మీ గారు ఎప్పుడు మట్టి ఏది యూజ్ చేసినట్టయితే నాకు తెలీదు. మేము ఎప్పుడు తినలేదు, చూడలేదు కూడా. మేబీ ఒక్క దాంతో స్టార్ట్ చేయొచ్చు. ఆ రొట్టీలు చేస్తాం కదా, అదొకటి మట్టి తెచ్చి చూడొచ్చేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇది నా కుక్వేర్ కలెక్షన్. వీటన్నిటిది ఎంతవరకు లింక్స్ దొరికితే అన్ని నేను పోస్ట్ చేస్తాను. హోప్ మీరు అందరూ ఈ వీడియో బోర్ అయిపోలేదు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు బై బై. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.